వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో చంద్రబాబు ప్రభుత్వం పదే పదే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. Z+ కేటగిరీ ఉన్నా సరైన భద్రత కల్పించడం లేదు. ఇటీవల మాజీ మంత్రి జోగి రమేష్ ను పరామర్శించే సమయంలోనూ వైఎస్ జగన్ భద్రతను గాలికొదిలేసింది ప్రభుత్వం. 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న జోగి రమేష్ నివాసానికి వెళ్లడానికి 47 కిలోమీటర్ల దూరం తిప్పారు పోలీసులు. జగన్ భద్రతా సిబ్బందికి చెప్పకుండానే గ్రామాలు ఇరుకైన రోడ్ల మీదుగా కాన్వాయ్ని మళ్లించారు. వైఎస్ జగన్ భద్రతపై చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్సీ తలసిల రఘురాం. గతంలో జరిగిన భద్రతా లోపాలను కూడా వారి దృష్టికి తీసుకెళ్లారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో చంద్రబాబు ప్రభుత్వం పదే పదే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంబంధించి భద్రత విషయంలో చంద్రబాబు సర్కార్ పదే పదే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. అనేక మార్లు వైఎస్ జగన్ తన పర్యటన సందర్భంగా బయటకు వచ్చిన సందర్భంగా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు వస్తున్నప్పుడు కూడా ఆ మేరకు జగన్ కల్పించాల్సినటువంటి భద్రత మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కల్పించట్లేదు. నిజానికి జగన్ Z+ కేటగిరీ భద్రతలో ఉన్నారు. అయినప్పుడు కూడా ఆ స్థాయిలో భద్రత కల్పించాల్సినటువంటి విషయంలో కనీసం ప్రోటోకాల్ కూడా రాష్ట్ర ప్రభుత్వం పాటించట్లేదు. ముఖ్యంగా గుంటూరు, విజయవాడ జిల్లాలో పర్యటనల సందర్భంగా అయితే అనేక మార్లు ఈ విషయం వెల్లడైనటువంటి పరిస్థితి. ఇటీవల మొన్న 6వ తారీఖున తాడేపల్లిలోని తన నివాసం నుంచి వైఎస్ జగన్ ఇబ్రహీంపట్నం వెళ్లారు. అక్కడ మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి వెళ్లి ఆయన పరామర్శించేటువంటి కార్యక్రమం జరిగిన సందర్భంగా కూడా ఈ భద్రతా లోపాలు చాలా స్పష్టంగా కనిపించాయి. నిజానికి తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నం కేవలం 22 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ప్రకాశం బ్యారేజీ మీదకి వెళ్తే 22 కిలోమీటర్ల దూరంలో వెళ్ళిపోవచ్చు. కానీ ఆ రోజు అనేక కారణాలు చూపిస్తూ ఉన్న నేపథ్యంలో వైఎస్ జగన్ తన కార్యక్రమాన్ని ప్రకాశం బ్యారేజీ కాకుండా ఇటు కనకదుర్గమ్మ వారధి మీద నుంచి పెట్టుకున్నారు. అయితే దాన్ని కూడా కాదని లాస్ట్ మినిట్ లో మళ్ళీ బ్యాక్ అంటే మంగళగిరి నుంచి కాజావైపు వెళ్ళి అక్కడి నుంచి వెస్ట్ బైపాస్ మీదుగా వెళ్లాలంటూ సర్కారు ఆదేశించినటువంటి పరిస్థితి. నిజానికి ఆ హైవే అనేది ఇంతవరకు కంప్లీట్ కాలేదు. గతంలో సంక్రాంతి సందర్భంగా కొన్ని వాహనాలు వెళ్లేందుకు తాత్కాలికంగా ఏర్పాట్లు చేశారు తప్ప ఆ హైవే ఇంతవరకు పూర్తి కాలేదు. అయినప్పుడు కూడా అదే హైవే మీద నుంచి వెళ్లాలంటూ వైఎస్ జగన్ కు ఒక విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి. అప్పట్లో పోలీసులు చెప్పినటువంటి విజ్ఞప్తిని తీసుకున్న తర్వాత వైఎస్ జగన్ అదే మేరకు వెస్ట్ బైపాస్ మీదుగా ఇబ్రహీంపట్నం వెళ్లారు. అయితే భారీ సంఖ్యలో మనం చూస్తూనే ఉన్నాం. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కానీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చే అభిమానులతోటి కిక్కిరిసిపోయేటువంటి పరిస్థితి ప్రతిసారి ఉంటుంది. కానీ అక్కడ అదే సమయంలో ఎవరు వారిలో అవాంఛనీయ శక్తులు ఉన్నారనేది తెలియనటువంటి పరిస్థితి. ఆ సందర్భంగా పెద్ద ఎత్తున పోలీసులు భద్రత కల్పించాలి. అందులో జగన్ Z+ కేటగిరీ భద్రతలో ఉన్నారు కాబట్టి ఆ స్థాయిలో భద్రత అనేది కంపల్సరీగా ఉండాలి. ముందుగా రోపు పార్టీలతో పాటు ముందుగా కాన్వాయ్తో సహా పెద్ద ఎత్తున ఉండాల్సినటువంటి పరిస్థితి. కానీ ప్రతిసారి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూనే ఉన్నారు. గతంలో మనం చూస్తే కనుక గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్కు వైఎస్ జగన్ వెళ్లారు. 2025 ఫిబ్రవరి 19వ తారీఖున వెళ్లిన సమయంలో కూడా అక్కడ కనీసం రోప్ పార్టీని కూడా పెట్టలేదు. దీంతో పెద్ద ఎత్తున వచ్చినటువంటి రైతులు కానీ కార్యకర్తలు కానీ ఒక ఉక్కిరిబిక్కిరి అయినటువంటి పరిస్థితి. అక్కడ జనంలో నుంచి వైఎస్ జగన్ కాన్వాయ్ ముందుకు వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. ఆ సందర్భంగా లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్సీ లేలారెడ్డి తన మనుషులతోటి ఒక రోపాటి లాగా ఏర్పడటం ద్వారా అక్కడి నుంచి రూట్ ని క్లియర్ చేసుకుంటూ లోపలికి వెళ్లారంటేనే పోలీసులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. లోపలికి వెళ్లిన తర్వాత కూడా మిర్చి మార్కెట్ యార్డ్లో అత్యంత దారుణంగా కోరు వస్తున్నప్పుడు కూడా దగ్గుతూ అందరూ ఇబ్బంది పడుతున్నా కూడా పోలీసులు అక్కడి నుంచి పంపించేటువంటి ప్రయత్నం కూడా చేయబోయినప్పుడే ఎంత స్థాయిలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అర్థం చేసుకోవచ్చు. అట్లాగే ఇటీవల మళ్ళీ అదే సంవత్సరం ఏప్రిల్లో సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి రామగిరికి వైఎస్ జగన్ వెళ్లారు. అప్పుడైతే ఏకంగా హెలికాప్టర్ అక్కడ ల్యాండ్ అయ్యి కాకముందే పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తోసుకుని వెళ్లారు. అక్కడ కనీసం భద్రతా చర్యలు కూడా తీసుకుపోకపోవటం వల్ల అప్పుడు హెలికాప్టర్ సంబంధించినటువంటి విండ్ షీల్డ్ కూడా దెబ్బతగినటువంటి పరిస్థితి. పైన హెలికాప్టర్ సంబంధించినటువంటి రెక్కలు ఇంకా తిరుగుతూనే ఉన్నాయి. కానీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హెలికాప్టర్ దాకా వచ్చారంటేనే నిజానికి అదృష్టం కొద్దీ ఆ రోజు ఏం సంఘటన జరగలేదు. కానీ ఏదైనా ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటనేది ఊహిస్తేనే ఆందోళన కలిగేటువంటి పరిస్థితి. కానీ
ఆ రోజు కూడా పోలీసులు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా ఏకంగా ఆ చేపలకు సంబంధించినటువంటి పైలట్ల మీద కూడా కేసులు పెట్టారు. లోకల్ గా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద కూడా కేసులు పెట్టి వేధించారు. నిజానికి ఇది లోపం అంతా కూడా ఏదైతే ప్రభుత్వానికి తరపున ఉన్నటువంటి పోలీసులు ఆ లోపం పెట్టుకొని ప్రత్యర్థి పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకుల మీద చివరికి చేపలకు సంబంధించినటువంటి పైలట్స్ మీద కూడా కేసులు పెట్టారంటే ప్రభుత్వం ఏ స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల జోగి రమేష్ ఇంటికి వెళ్లిన సందర్భంగా కూడా జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో మొత్తం ఈ వ్యవహారం మీద ఎమ్మెల్సీ తలసిలరావు కేంద్ర హోంశాఖ ఒక ఫిర్యాదు చేశారు. వెంటనే ఈ జగన్ భద్రతకు సంబంధించి దాని మీద సమీక్ష నిర్వహించాలి, అట్లాగే లోటుపాట్లు సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏదైతే తప్పుడు నిర్ణయాలు తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఉన్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కూడా తలసిలరావు ఆ లేఖలో పేర్కొన్నారు.